కొనుక్కోడానికి వెళ్తున్నాను. ఇప్పుడైతే చెప్పులు వేసుకున్నాను. ఆ తర్వాత మా డాడీ మాట్లాడినాక పోతాం. సో మేమైతే పిల్లల కోసమని బోర్డు తీసుకుందామని బయటికి వెళ్తున్నాము. సో హన్మకొండ జుబేర్ బుక్ స్టాల్కి చాలా రోజుల నుండి తీసుకుందాం అనుకుంటున్నాం కానీ అసలు కుదరట్లేదు. సో ఒకసారి వెళ్ళి చూద్దాము సైజెస్ ఎలా ఉన్నాయి, ఏ సైజ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. సో బ్లాక్ బోర్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా బ్లాక్ బోర్డ్ అవైలబుల్గా ఉండదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మనకి వైట్లో దొరుకుతుంది. వైట్ అండ్ డబుల్ సైడెడ్ ఉంటుంది కదా, వైట్ అండ్ బ్లాక్ గ్రీన్ అలా. సో ఇప్పుడు ఆ టైప్ దొరుకుతున్నాయి అన్నమాట బోర్డ్. సో అది మార్కర్తో యూజ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం చాక్ పీస్తో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ 2 సైడ్స్ ఉంటుంది కాబట్టి మనకి యూజ్ అవుతుంది. ఎవ్రీ టైం మార్కర్ అంటే మా పిల్లలు ఆగం చేసి పెడతారనమాట మార్కర్ని. సో అందుకని చాక్ పీస్ ఉంటే కూడా బెటర్ అని చెప్పేసి సో డబుల్ సైడెడ్ చూస్తున్నాము. యాక్చువల్గా అండ్ ఆన్లైన్లో చూసినప్పుడు దాని కాస్ట్ వచ్చి 720 or 740 అలా పడింది కాస్ట్. సో బుక్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకంటే క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు మనకి. ఒక్కసారి మనము బుక్ స్టాల్ విజిట్ చేస్తే బెటర్ కదా, మనము లైవ్లో చూడవచ్చు దాన్ని ఎలా ఉంది ఏంటి క్వాలిటీ అని చెప్పి. సో దగ్గరనే కాబట్టి మనకి బుక్ స్టాల్స్ అని చెప్పి వెళ్తున్నాము. బెటర్ నేను లైవ్లో తీసుకోవడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే మనము దగ్గరుండి ఎలా ఉంటుంది ఫ్రేమ్ కానీ, బట్ లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫోటోని అంతా చూడవచ్చు. ఆన్లైన్లో ఏంటంటే మనకు అంత తెలియదు అనమాట. వాడు ఏది పెట్టిస్తాడో కూడా మనకు ఐడియా ఉండదు. దాన్ని ఓపెన్ చేసి మనకు స్టిక్ చేయడానికి కూడా ఉండదు అనమాట. సో ఫైనల్గా మేము రీచ్ అయిపోయాము జుబేర్ బుక్ స్టాల్కి. మా చిన్నప్పటి నుండి నేను ఇక్కడే బుక్ స్టాల్కి వచ్చేదాన్ని అనమాట. సో ఇక్కడ ఏ బుక్స్ అయినా అవైలబుల్గా ఉంటాయి. బట్ ఏంటంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి ఎప్పుడో అనుకున్న దాన్ని. బట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే బోర్డ్స్ ఉన్నాయి కానీ 2x3 సైజ్ లేదనమాట. సో అంతకంటే పెద్ద సైజు ఉంది. సో ఏంటంటే క్లాస్ రూమ్లో పెట్టేంత సైజు ఉంది. మాకు అదంతా వద్దని చెప్పేసి మేము రిటర్న్ అయ్యాం. సో అక్కడ లేవు, సాటర్డే వస్తాయని అన్నారు. సో ఇంత దూరం వచ్చి మళ్ళీ ఎందుకు ఊరికి వెళ్ళడం అని చెప్పేసి దాని ఎదురుగా ఉన్న జుబేదా బుక్ స్టాల్ ఉంది, అందులో కూడా అడిగాము, అక్కడ లేదని చెప్పారు. సో ఇంకెక్కడ ఉన్నాయి బుక్ స్టాల్స్ హన్మకొండలో అని అంటే వాళ్ళని అడిగితే చెప్పారనమాట, ఇక్కడ మిషన్ హాస్పిటల్ అంటే సిబిసి చర్చ్ పక్కన చింతల్ బుక్ స్టాల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు. సో సరే అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుండి స్టార్ట్ అయిపోయాము. అయితే వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా వరంగల్లోనే హోల్సేల్ షాప్స్ ఉన్నాయి కదా, మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు అని చెప్పేసి అన్నారు. బట్ మాకేంటంటే వరంగల్ చౌరస్తా కంటే హన్మకొండలో కొంచెము మనకి క్వాలిటీగా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది అని చెప్పేసి మేము అనుకొని వెళ్ళాము. బట్ ఏంటంటే రివర్స్ ఏంటంటే వాళ్ళే మాకు చెప్తున్నారు అనమాట, వరంగల్ చౌరస్తాలోనే మీకు తక్కువ కాస్ట్లో దొరుకుతాయి బోర్డ్స్ అనేవి, మా దగ్గర హై కాస్టే ఉంటాయి, ఇక్కడ బెటర్ మీరు అక్కడే తీసుకోవడం అని చెప్పేసి అన్నారు. సో ఇదే అండి చింతల్ బుక్ స్టాల్. ఇక్కడికి రాగానే మేము బుక్స్
బోట్స్ ఉన్నాయని అడిగాను. సో ఉన్నాయి, లోపలికి వచ్చి చెక్ చేసుకోండి, ఏ బోట్ కావాలో అంటే ఏ సైజ్ ఏది కావాలో చెక్ చేసుకోండి అన్నారు. సో సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళినాము. సో చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని సైజెస్, ఆల్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ కంప్లీట్ వైట్ కావాలంటే వైట్ ఉంది, అండ్ సైడ్ బై సైడ్ కావాలన్నా కూడా ఉంది. లైక్ గ్రీన్ ఒక సైడ్, వైట్ ఒక సైడ్ అనమాట. సో దీన్ని మనం చాక్ పీస్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ చాక్ పీస్ లేనప్పుడు మనము ఏమంటారు మార్కర్తో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో కాస్ట్ మాత్రం నేను 2x3 సైజ్కి ఆన్లైన్లో చూసినప్పుడు 700 చూశాను. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అరౌండ్ 1000 to 1100 చెప్పారు. అదేంటి ఆన్లైన్లో తక్కువనే ఉంది కదా అంటే, అక్కడ ఆన్లైన్ వేరు, లైవ్ వేరు కదా, వాళ్ళు ఎలాంటిది పంపిస్తారో మనకు తెలియదు కదా. సో ఇక్కడ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ మా దగ్గర అని చెప్పేసి అని అన్నారు. సో మీరు వరంగల్లోనే తీసుకుంటే బెటర్ కదా, అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని అన్నారు. సో సరేలే అని చెప్పేసి వరంగల్కి వెళ్ళాము. బట్ వరంగల్ చౌరస్తా వెళ్ళినప్పుడు వీడియో తీయలేదు, ఇదే లాస్ట్ వీడియో. ఇంకా వరంగల్ చౌరస్తా వెళ్ళినప్పుడు అక్కడ బోట్స్ లేవంట అవైలబుల్గా. సో సాటర్డే వస్తాయి అని అన్నారు. సో చూడాలి, సాటర్డే వెళ్ళి మళ్ళీ తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.